ఇంటి ప్రధాన ద్వారం వల్ల మన జీవితం మారుతుందా? అనే విషయము మీది మీకే అర్థమయ్యేటట్టుగా ఒక ఉదాహరణ చెప్తానండి. ఇంతకుముందు మీరు చాలా రకాల ఇళ్లల్లో ఉన్నప్పుడు, ఒకటి తూర్పు ద్వారం అయ్యుంటుంది, ఒకటి పడమర ద్వారం అయ్యుంటుంది, ఇంకేదన్నా ద్వారాలు అయ్యుండొచ్చు. అలాంటి ద్వారాల్లో ఉన్నప్పుడు ఏ ప్రధాన ద్వారం ద్వారా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బందులు జరిగాయో, లేదా ఏ ప్రధాన ద్వారం వల్ల మీరు ఆ ఇంట్లో నుంచి బయటికి అంటే ఏ ప్రధాన ద్వారం ప్రధాన ద్వారాన్ని బాగా వాడుకోవడం వల్ల మీ జీవితంలో ఉన్నతి జరిగిందో మీకే అర్థమవుతుంది గమనిస్తే. మొన్న నాకొకరు ఫోను జేశారు. "పంతులు గారు చాలామంది చాలా రకాలుగా ప్రధాన ద్వారాలు చెప్తున్నారు. వారొక పద్ధతిని అవలంబిస్తున్నారట, వీళ్ళొక పద్ధతిని అవలంబిస్తున్నారట. మనం ఏది గ్రహించాలి?" అని ఆ అబ్బాయి ప్రశ్న. అప్పుడు నేను తనకి సలహా ఇచ్చాను. సరే వాళ్ళందరిది పక్కన పెట్టయ్యా. నీకు తూర్పా, పడమరా తెలుసుకోవడంలో నీకే చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో ఇళ్ళు మారుంటావు గదా! పడమర ఇంట్లో కలిసొచ్చిందా? తూర్పు ఇంట్లో కలిసొచ్చిందా? అనేది నువ్వే జ్ఞప్తికి తెచ్చుకో అని చెప్పాను. తను వెంటనే చెప్పాడు, అవును నేను పడమర ఇంట్లో ముఖద్వారం ఉన్నప్పుడు, పడమర ఇంటి ముఖద్వారం అంటే పడమర ముఖద్వారం ఉన్నప్పుడు దానిలో నుంచి నేను బయటకు వెళ్ళినప్పుడు ఇల్లు నాకు బాగా కలిసొచ్చిందండి. అప్పుడు ఆఫీసర్ పోస్ట్‌లో ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత నాకు పెద్దగా అనిపించట్లేదు అని తను చెప్పాడు. కాబట్టి నీకిప్పుడు సందేహం వద్దు. నువ్వు ఏ ఫ్లాట్‌లోకైతున్నావో ఆ ఫ్లాటు పడమర, తూర్పా అనుకోవద్దు. పడమర ద్వారాన్ని ఎంచుకోమని చెప్పాను.